సార్ కడపలో బయలుదేరినటువంటి బస్సు యాత్ర విజయవాడలోకి వచ్చిన తర్వాత రాళ్ళదాడి జరగడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరుంది అనుకున్నది? ఇది ప్రతిపక్షాల కుట్రండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యతిరేకించడానికి, అతన్ని ఎదుర్కొనడానికి ఎటువంటి శక్తి లేక వాళ్ళు ఆ రకంగా అభివృద్ధి జరగడం తప్ప, ఇదంతా చేపించిందంతా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ప్రమేయం ఎటువంటిది కూడా లేదు. ఇదేంటంటే అంతకుముందే జరిగిపోయే గంట ముందే మన చంద్రబాబు నాయుడు రాళ్లతో కొట్టండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాడు వాళ్ళ కార్యకర్తలకి. దాన్ని బట్టి వాళ్ళ కార్యకర్తలు చేయటం జరిగింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు. పోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు కంప్లీట్గా తెలుసు విషయం ఇది. దాని మీద సెంట్రల్ నియోజకవర్గంలో బోండామా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు కాబట్టి అతను సన్నిధుల్లో జరిగింది. ఆయన కార్యకర్తలు కానివ్వండి, అతను అనుచరులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు చేసిన ఇది రాయితో కొట్టేయటం. ఇది మటుకే 100% పాళ్ళు టీడీపీ వాళ్ళు చేసిన ఇదే కానీ వేరే వాళ్ళకి ప్రేమ ఎటువంటిది లేదు. మరి రఘురామరాజు నిన్న మాట్లాడుతూ చిన్న దెబ్బకే ఇంత అడావుడి చేస్తున్నారేంటని అంటున్నారు. రఘురామరాజు ఎవరండి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి అతను టీడీపీలోకి జాయిన్ అయ్యి అతను ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పకపోతే రఘురామకృష్ణరాజుని దూరంగా పెడతారు. కాబట్టి అతను తెలిసి కూడా కావాలని బురదడటమే తప్ప రఘురామకృష్ణరాజు చెప్పింది ఏది నిజాలు కాదు. ఇది అంటే ఒక చిన్న ఘాటుకే 16 మంది డాక్టర్లు 22 మంది నర్సులు వైద్యం చేయాలని అడుగుతారు. అతను ఒక సీఎం అండి, ప్రధానాయకుడు సీఎం. 10 మంది అవ్వచ్చు, 15 మంది 10 మంది డాక్టర్లు కూడా అవ్వచ్చు. అతను ప్రాణం కాపాడుకోవడానికి ప్రజలకు ఎంత ఇది ఉందో డాక్టర్లకు కూడా తక్కువ ఉంది. కాబట్టి ఎంతమంది డాక్టర్ని చూడవచ్చు ఆ టయానికి. దానికోసం వాళ్ళు వ్యతిరేకం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. అంటే మరి నేను ఈ విషయం కూడా అంటున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అయితే జరిగింది, అది భారతి గారి ప్రమేయం ఉందని చెప్పాను. ఇది అబద్ధం అండి. ఇది కావాలని మాట్లాడుతున్నా తప్ప భారతి సొంత భర్త మీద ఎవరైనా సరే రాళ్ళతో కొట్టియటం అనేది ఎక్కడైనా జరుగుద్దా? లేదు. వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు వరుసగా నించోని మనిషికో రాయితో కొట్టించుకోమనండి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళనే కొట్టించుకోమనండి. అది రాజకీయంగా ఏం చెప్తారు జనం ప్రజలను అడిగి తెలుసుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కోపంతోనే కానీ అతనుకున్న ప్రజాధనాన్ని చూడలేక వారవలేక వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎంత కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ బుద్ధి చెప్తారనేది మా అభిప్రాయం ఉంది. అంటే మరి నిన్న లోకేష్ గారు కూడా ట్వీట్ చేసి నిన్న నటుడు హాస్య నటుడు అంటున్నాడు. లోకేష్ అసలు నాయకుడా? లోకేష్ నాయకుడు కాదు. అతను భార్య పక్కన వంట చేసుకునే వ్యక్తి. అతనికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అతను భార్య ఏం చేస్తుందో, లోకేష్ గారు ఏం చేస్తున్నాడు, మామ ఏం చేస్తున్నాడు ఆడికే తెలియదు. రాజకీయం తెలియని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే లోకేష్ ఒకడే ఈ రాష్ట్రంలో. కావాలని చెప్పి వాళ్ళ నాన్నకి ఆల్టర్నేట్ ఎవరు లేరు కాబట్టి లోకేష్ గారిని దింపి జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసి ఇతన్ని మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే సీఎం చేద్దామని ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేసిన ఎత్తుగాడు తప్ప ఇది కరెక్ట్ కాదు. అది సార్ రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సింపతి కోసం ఇలా గేమ్ ప్లాన్ చేస్తున్నారు. కోడి కత్తి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రాళ్ళదాడి ఉందో ఇలాంటివి చేస్తున్నారు. మళ్ళీ నిన్న కూడా గుడివాడలో జరిగిన సభలో కూడా ఒక వ్యక్తిని పట్టుకున్నారు, పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఈ రాళ్ళదాడులన్నీ కూడా ఎలా చూస్తున్నారు? ఇదంతా అవాస్తవాలండి, వాస్తవాలు కాదు. ఎందుకంటే జగన్ అంటే ప్రజానాయకుడు, ప్రజల్లో మంచి సింపంది పొందిన క్యాండిడేటు. అతను దూరం చేసుకున్నాక చిన్నపిల్లలతో సహా ఆ రోజు బాధపడిన రోజులు ఉన్నాయి. 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న పిల్లలు కూడా ఎక్కెక్కి ఏడుస్తున్న టైము ఆ రోజు జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలని ప్రతి చిన్నపిల్లల కానించి ముసలోళ్ళ దాకా అంత రకంగా అతను ఆహ్వానిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు జనాలు దూరం అవుతారు అనుకుంటున్నారు, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా దగ్గర అవుతారనేది మా అభిప్రాయం. విజయవాడలో జరిగినటువంటి రాళ్ళదాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళే చేశారన్న, కొంతమంది వైసీపీ వాళ్ళే సానుభూతి కోసం చేశారన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఏది ఏమైనా వాళ్ళు పెద్దోళ్ళ హస్తం ఉంటుంది. లేకపోతే అంత సైజు కుర్రోళ్ళు అలా చేశారంటే అది చాలా తప్పుడు విచారం. ఎవరు అండదండలేంది ఎవరు చేయరు. దాని గురించి చెప్పాలన్నా పెద్దోళ్ళ హస్తం ఉంటుంది. ఉండకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళు? అంత వయసు కుర్రోళ్ళు ఎందుకు చేస్తారు? అది వాళ్ళకి అవసరం ఏంటి? సీఎంని రాయిపెట్టి కొట్టాలంటే వాళ్ళకి అంత ఇదేంటి? అంత కక్షి వాళ్ళలో ఎందుకు పుడుతుంది? ఎవరు వస్తామనంటే ఏం చెప్తాం మనం? ఏమో ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేము, ఏం చెప్తాం? అదంతా దేవుడు తెలియాలా. అది ఎవరు చేపించారో ఎవరు చేశారో వీళ్ళు ఎందుకు చేశారో
అది వాళ్ళ నుంచే రాబట్టాల. మరి ఇప్పుడు ఇవాళ మరి మాట్లాడుతూ రఘురామరాజు ఏమంటాడంటే వైఎస్ భారతి గారే రాళ్ళదాడి చేయించింది జగన్ మీద అని ప్రమేయం ఉందంటున్నాడు. ఎలా చూస్తారు? భారతీయ ఆమెకి సంబంధం ఏముంది? ఇది ఆమెకి సంబంధం ఏముంది? ఆమెకి ఏమి సంబంధం లేదు. ఇది ఇక్కడ ఈ ఏరియాలో తిరిగే కార్పొరేటర్లు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా జరిగింది. అంతేగాని అది అంత పెద్ద దానికి వెళ్ళరు. అంత చిన్న కుర్రోళ్ళు వాళ్ళు ఏం తెలుసు? వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళే తెలుస్తుంది, వాళ్ళ ఏరియా వాళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఏం తెలుస్తుంది? ఒక భార్య భర్తను అలా కొట్టమని చెప్తారన్నారు ఎవరన్నా? కొట్టమని చెప్తారంటే అది బాగుంది. కొట్టమని చెప్తే ఎవరు చెప్పరు. చెప్తే వీళ్ళలో ఏదో వీళ్ళు చేసే పనులకు వాళ్ళకు సహకరించే వాళ్ళే చేపిస్తారు. ఇప్పుడు నేనున్నాను, గాలికి తిరుగుతూ ఉండే మందు తాగి ఏదో తిరుగుతూ ఉంటాను. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు అండదండ ఉంటుంది కదా, వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి వాళ్ళ చేతలు ఏదో పాల బేడ ఇప్పించుకునేది అలాంటి పనులు చేస్తూ ఉంటారు.